స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ, ఈరోజు వెల్లుల్లిపాయతో పౌడర్ అండి. నిల్వ చేసుకునే విధానం. వెల్లుల్లిపాయలు చవకగా ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకొని అవి పాయలుగా ఉల్లిపాయల నుంచి పాయలుగా విడతీసేసి పై పొట్టంతా పడేసి, పాయలకున్న పొట్టు తీయవసరండి. ఉల్లిపాయల నుంచి విడతీసేటప్పుడు పై పొట్టు వస్తుంది, తీసేసి ఈ పాయలను ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ వాడాక ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు అవి వేయకూడదు. ఆ నీళ్ళు వాడిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ మాదిరిగా మిక్సీ పట్టుకొని పళ్ళల్లో ఒడియాల మాదిరిగా పెట్టేసుకొని మంచి ఎండలో 3 రోజులు బాగా ఎండబెట్టుకుంటే, మనకి ఎక్కువ రేటు ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలు కొనాలంటే కొంచెం ఇబ్బందే కదా. అలాంటప్పుడు చవకగా ఉండేటప్పుడు తీసుకొని ఈ రకంగా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కూడా మనం వెల్లుల్లిపాయ వాడుకోవచ్చండి. అలాగే అల్లం కూడానండి. నేను అల్లం అది తయారు చేయలేదు. అల్లం కూడా అలా తీసుకొని తొక్క అది తీసేసి శుభ్రం కడిసి అవి ముక్కలుగా ఎండబెట్టుకొని ఒడియల్లో పెట్టి పౌడర్ చేసి అది ఇది మిక్సీ పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం రేట్లు ఎక్కువగా ఉండేటప్పుడు ఇంట్లో వాడుకోవచ్చండి. పూర్వం ఏంటంటే మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ టమాటాలు, తర్వాత వంకాయలు, మిరపకాయలు ఇలాగే ఒరుగుల్లా ఉంచుకొని అవి పంటలు ఎక్కువ ఉండేటప్పుడు ఉప్పేసి ఊరబెట్టేసి ఎండబెట్టేసి స్టోర్ చేసేవారండి. చేసి వాడుకునేటప్పుడు వేడినీటిలో వేసి టమాటా ముక్కలు కూరలో వేసేవారు. అలాగే మిరపకాయలు కూడానండి, ఉప్పు మిరపకాయలా తయారు చేసేవారు. అప్పుడంతా అలా స్టోర్ చేసేవారండి. ఇప్పుడు ఈ రకంగా మన ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ, వెల్లుల్లిపాయలు కానీ, అల్లం కానీ ఈ రకంగా మనం ఎండబెట్టుకొని వడియాలుగా చేసుకొని పౌడర్ చేసుకుంటే చక్కగా మనం చేసుకోవచ్చు. ఆ ఎండలో బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు బాగా ఎండబెట్టేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముందుగా చూస్తున్నారు వీడియోలో అలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పెద్ద వడియాల మాదిరిగా మిక్సీలో వేస్తే తిరగదు కదండి మిక్సీ జారు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడరు చల్లారాక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా వాడుకోవచ్చండి. ఇది చాలా రోజులైందండి వీడియో తీసి అయితే వాడుతున్నాను. ఇప్పుడు వాడింది కూడా మీకు వీడియో పెట్టలేదు ఇంతవరకు. నేను మామూలుగా ఇంట్లో వాడుతున్నాను పౌడరు. నేను ఏంటంటే వంకాయ బెండకాయలతో దప్పడం చేశాను, ఉన్న కూరగాయలతో అందులో వేసానండి. వేసి వీడియో తీసి పెట్టాను నేను ఒక వీడియో. అది తయారు చేసే విధానం, వెల్లుల్లిపాయ పౌడర్ తయారు చేసే విధానం ఇప్పుడు పెట్టాను. అంటే నేను వాడుతూ తింటున్నాం, టేస్ట్ బాగుంది, చాలా బాగుంది, అందుకనే వీడియోస్ పెట్టానండి. ఇలా మిక్సీలో వేసి పల్స్ మోడ్లో ముందు తిప్పాలండి. అంటే కొంచెం ఆపోజిట్లో జస్ట్ నాబ్, మిక్సీ నాబ్ ఉంటుంది కదండి, దాన్ని పట్టుకొని వెనక్కి తిప్పి మళ్ళీ వెంటనే ఫ్రంట్కి తిప్పితే మనకి చెక్క ముక్కగా ముందయ్యి తర్వాత పౌడర్ అవుతుందండి. చాలా బాగుందండి ఇది వాడుకోవడం వల్ల. ఇప్పుడు ఎలాగ వెల్లుల్లిపాయలు 100 రూపాయలు ఎంతో ఉన్నాయి కేజీ. తీసుకున్న చక్క మనం ఈ మాదిరిగా చేసుకుంటే ఒక్కోసారి 200 అలా అయిపోతున్నాయి వెల్లుల్లిపాయలు. అలా అలాంటప్పుడు చక్క మనం వెల్లుల్లిపాయ వాడుకోవచ్చు. అలాగే టమాటా, ఉల్లిపాయ అన్నీ, అల్లం కూడా అలా చేసుకోవచ్చండి. నేనైతే ఇది ఒకటే చేశాను. ఉల్లిపాయలే చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. ట్రై చేస్తాను నెక్స్ట్ టైము. మీరు కూడా ఇప్పుడు చౌకే కాబట్టి ఉల్లిపాయలు 100 రూపాయలు ఉన్నాయి అనుకుంటాను ఇంకో కేజీ. తక్కువగా ట్రై చేసి వాడుకోండి. నచ్చితే నెక్స్ట్ టైం ఎక్కువగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సబ్స్క్రైబర్ కూడా చేసుకుంటున్నారు చాలామంది. అదర్ జిల్లాల నుంచి కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు 420 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీ సపోర్ట్ కావాలి. మనకి ఏంటంటే యూట్యూబ్లో మనీ కోసం, మ్యాక్సిమం అందరూ మనీ కోసమే చేస్తాం. అంటే ఏ పని చేసినా మనకి హ్యాపీనెస్తో పాటు మనీ కూడా కావాలనే కాన్సెప్ట్ ఉంటుంది కదండి, చేసే పని మంచిదైనప్పుడు. దాంతోపాటు మనం చేసిన వీడియో పెట్టాక కనీసం ఒక 2-3 చూసారన్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అలాగే ఎక్కువ మంది అంటే ఇంక నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక వీడియో పెట్టానన్నా, షార్ట్ పెట్టానన్నా, పాటలది ఏమైనా పెట్టానా ఒకరికి కంపల్సరీగా సబ్స్క్రైబర్స్ అవుతున్నారండి. వీడియోస్కి మాత్రం ఎక్కువగా వ్యూస్ రావట్లేదు, తక్కువగా వస్తున్నాయి. అలాగే లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
లైక్, షేరు ఇంపార్టెంట్ కదండి మనకి యూట్యూబర్స్‌కి. ఓకే అండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.